ఈ వీడియోలో నేను మీకు జీరో కోడింగ్, జీరో ఎక్స్‌పీరియన్స్‌తో ఒక ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని హెల్ప్‌తో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. నేను ప్రాక్టికల్‌గా రియల్ ప్రాసెస్ చూపిస్తూ నేను చెప్తా అన్నట్టు. సో దట్ మీరు కూడా ఆ ప్రాసెస్‌ని చేసి, ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా ఒక ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు వాచ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి తేజ. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. నిజం చెప్పాలంటే చాలా మంది టాలెంటెడ్ ఉంటారు, కానీ వాళ్ళ టాలెంట్ ని ప్రాపర్ గా షోకేస్ చేయరు. రెజ్యూమ్ పీడిఎఫ్ లో, ఇన్స్టాగ్రామ్ బయోలో, గూగుల్ డ్రైవ్ లింక్స్ లో, వీటిల్లో వాళ్ళ టాలెంట్ ని షోకేస్ చేస్తారు. బట్ ఈ అన్నింటిని రీప్లేస్ చేయగలిగేది ఒకటే సొల్యూషన్ ఉంటుంది, అదే పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఈ వీడియోలో పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎందుకు ఇంపార్టెంట్, ఏఐతో ఎలా ఫాస్ట్ గా వెబ్సైట్ బిల్డ్ చేయాలి, బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, అన్ని సింపుల్ గా చెప్తా. ఫస్ట్, పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎందుకు ఇంపార్టెంట్. మీ స్కిల్ ఏంటో ఒకసారి ఆలోచించండి. ఎడిటింగ్, కాంటెంట్ క్రియేషన్, డిజైనింగ్, రైటింగ్, డెవలప్మెంట్ ఏదైనా కావచ్చు. ఈ స్కిల్స్ అన్ని ఒక ప్లేస్ లో ప్రొఫెషనల్ గా చూపిస్తే ట్రస్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. పోర్ట్ఫోలియో వెబ్సైట్ అంటే రెజ్యూమ్ కన్నా బెటర్, ఇన్స్టాగ్రామ్ కన్నా ప్రొఫెషనల్, ఫ్రీలాన్సింగ్ కి పర్ఫెక్ట్. స్కిల్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ స్కిల్ ని చూపించగలగడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏఐతో వెబ్సైట్ బిల్డ్ చేయడం ఎలా అనేది రియాలిటీగా క్లియర్ గా చూపిస్తా. ప్రీవియస్ లో అయితే కోడింగ్ నేర్చుకోవాలి, డిజైన్ కావాలి, టైం ప్లస్ మనీ వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఏఐ వెబ్సైట్ బిల్డర్ వచ్చింది. మీకు ఎలా కావాలనుకుంటే అలా ఏఐతోనే వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ బిగినర్ అయినా సరే వెబ్సైట్ బిల్డ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో ఆ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. యువర్ ఆన్లైన్ సక్సెస్ స్టార్ట్ హియర్ అనేసి సింపుల్ గా మీరు స్టార్ట్ నౌ మీ క్లిక్ చేస్తే మీకు కింద ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి కింద మీకు డీటెయిల్ కంపారిజన్ అయితే ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్ పాపులర్ అయితే 149. మీరు బిజినెస్ అయినా తీసుకోవచ్చు, క్లౌడ్ స్టార్ట్అప్ అయినా తీసుకోవచ్చు, బట్ మినిమం ప్రీమియం అయితే తీసుకోండి. సో నేను ప్రీమియం చూస్ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ పీరియడ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. 1 మంత్ కా, 12 మంత్స్ కా, 24 మంత్స్ కా, 48 మంత్స్ కా అనేసి. బెస్ట్ సజెషన్ 48 మంత్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఫ్రీగా డొమైన్ వస్తుంది, ప్లస్ 2 మంత్స్ ఎక్స్ట్రా ఫ్రీ హోస్టింగ్ అయితే వస్తుంది. సో 50 మంత్స్ అన్నట్టు హోస్టింగ్ వచ్చేది మీకు. అదే 24 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఫ్రీ డొమైన్ వస్తుంది, 24 మంత్స్ హోస్టింగ్ వస్తుంది. లైక్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ నేను మీకు కొన్ని కూపన్ కోడ్స్ కూడా ఇస్తాను. మీరు 48 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే తేజ 20 కూపన్ కోడ్ అప్లై చేయండి, ఇన్స్టెంట్ గా మీకు 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 24 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే తేజ 20 కూపన్ కోడ్ వర్క్ అవుతుంది. అలాగే ఇంకో కూపన్ కోడ్ కూడా ఇస్తాను, తేజ 15 అనేసి. ఇది అప్లై చేస్తే మీకు 15% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అదే ఒకవేళ మీరు 12 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే హలో తేజ కూపన్ కోడ్ అప్లై చేయండి, ఇది మీకు 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో నేను ప్రెసెంట్ 48 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, తేజ 20 కూపన్ కోడ్ అయితే అప్లై చేస్తున్నా, అండ్ నాకు ఇన్స్టెంట్ గా 20% డిస్కౌంట్ అయితే వచ్చింది. దెన్ సింపుల్ గా నేను కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. మనం డొమైన్ తర్వాత కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిల్లింగ్ అడ్రస్ అయితే అడుగుతుంది. మనం లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత బిల్లింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నట్టు ఇక్కడ. సో నేను నా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాను, కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ లో పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు యూపీఐ కార్డ్, పేపాల్ దేంతోనైనా పేమెంట్ చేయొచ్చు. మీకు సైడ్ లో మీకు కనిపిస్తుంది టోటల్ అమౌంట్ ఎంత అన్నది. సింపుల్ గా నేను యూపీఐ క్లిక్ చేసుకుని సబ్మిట్ పేమెంట్ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నా మొబైల్ నంబర్ అలాగే యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో అంత అమౌంట్ మనం ఇచ్చిన యూపీఐ ఐడికి రిక్వెస్ట్ వస్తుంది. అక్కడ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సింపుల్ గా హోస్టింగర్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో లాగిన్ అయిపోండి. లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు వెబ్సైట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ ఈ విధంగా వెబ్సైట్స్ అయితే కనిపిస్తున్నాయి, మల్టిపుల్ వెబ్సైట్స్. బట్ మీకు మాత్రం ఇవేం ఉండవు. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా హోస్టింగ్ తీసుకున్నాను, అందులోనే మల్టిపుల్ వెబ్సైట్స్ అయితే రన్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ మీకు మాత్రం ఇవేం కనిపించవు. సింపుల్ గా యాడ్ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఏని యూజ్ చేసి వెబ్సైట్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి హోస్టింగర్ వెబ్సైట్ బిల్డర్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ బ్రాండ్ నేమ్ ఇవ్వాలి, అలాగే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ వెబ్సైట్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇవ్వాలి. దెన్ క్రియేట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే క్రియేట్ అయిపోద్ది. లేదు అనుకుంటే కింద మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, లింక్ ఇన్ బయో వెబ్సైట్ అనేసి, అలాగే ప్రీమేడ్ టెంప్లెట్స్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీమేడ్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇందులో మనకు ఫుల్లీ కస్టమైజబుల్ టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. వీటిలో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఒకసారి ఈ వెబ్సైట్ ని మనం ప్రివ్యూ చూద్దాం. చూడొచ్చు ఈ వెబ్సైట్ ఏ విధంగా ఉందో. కంప్లీట్లీ మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ల్యాప్టాప్ వ్యూ లో ఇలా కనిపిస్తుంది. అదే మనం మొబైల్ వర్షన్ చూసినట్లయితే మొబైల్ వర్షన్ కూడా ఇక్కడ ఉంది. చూడొచ్చు మొబైల్ వర్షన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దీన్ని మనకు తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకుంటే సూపర్ ఉంటది. మీకు కేటగిరీస్ కూడా ఉన్నాయి, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ thumbnails కావాలన్నది. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ అనుకోండి, పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకుంటే పోర్ట్ఫోలియోకి సంబంధించిన
టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. లేదు నేను ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నా, రెస్టారెంట్ కి కావాలనుకుంటే రెస్టారెంట్ మీద క్లిక్ చేసామనుకోండి, రెస్టారెంట్ కి సంబంధించిన టెంప్లెట్స్ కనిపిస్తాయి. వాటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ అనుకుంటే ఈ-కామర్స్ మీద క్లిక్ చేయండి, ఈ-కామర్స్ కి సంబంధించిన టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. ఇదంతా కాదు, నేను AI తోని వెబ్సైట్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటే బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ మీ బ్రాండ్ నేమ్, డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ లో ఇంగ్లీష్ లో ప్రాంప్ట్ ఇవ్వడానికి రాకపోతే మీరు సింపుల్ గా ChatGPT హెల్ప్ కూడా తీసుకోవచ్చు. నేను ChatGPT ని తెలుగులోనే అడిగాను, నేను ఈ విధంగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అని చెప్తే నాకు ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ ఇచ్చేసింది. ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకొని నా బ్రాండ్ నేమ్ హలో తేజ, అలాగే డిస్క్రిప్షన్ లో ChatGPT ఇచ్చిన ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తున్నా. సింపుల్ గా క్రియేట్ ఏ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ప్రాంప్ట్ అనేది 700 వర్డ్స్ కంటే బిలోనే ఉండాలి, చూసుకోండి. దెన్ క్రియేట్ ఏ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు AI అనేది మన వెబ్సైట్ ని రెడీ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు 100% అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నట్టు. ఫైనలీ నాకు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసి ఇచ్చేసింది. నేను ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టు చూడొచ్చు, మీట్ హలో తేజ నా నేమ్తోనే ఉంది. ఐఎమ్ తేజ, డిజిటల్ క్రియేటర్ హెల్పింగ్ టు గ్రో త్రూ స్మార్ట్ కంటెంట్, ఏ టూల్స్ అండ్ వెబ్ డెవలప్మెంట్. అండ్ ఇవన్నీ కూడా నేను చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నా సర్వీసెస్ చూడొచ్చు, వెబ్ డెవలప్మెంట్, AI గైడెన్స్, గ్రోత్ సపోర్ట్. సింపుల్ గా ఉందన్నట్టు. నేను ఎలా అయితే ప్రాంప్ట్స్ ఇచ్చానో దానికి తగ్గట్టే ఉంటుంది. అలాగే అబౌట్ మీ ఉంది కదా, అబౌట్ మీ క్లిక్ చేసుకుంటే నా గురించి ఉంటుంది. యూ కెన్ చెక్ హియర్. ఎంత యానిమేషన్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఇమేజెస్ కూడా ప్రాపర్ గా ఇచ్చింది అన్నట్టు. సర్వీసెస్ మీద క్లిక్ చేసుకుంటే నేను ఇచ్చే సర్వీసెస్ ఉంటాయి చూడొచ్చు. పోర్ట్ఫోలియో క్లిక్ చేసుకుంటే నా గురించి పోర్ట్ఫోలియో ఉంటుంది, వెబ్ డెవలప్మెంట్, కాంటెంట్, గ్యాలరీ. ఇక్కడ నేను అన్ని చేంజ్ చేసుకోవచ్చు, అన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే లెర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నేను రాసే బ్లాగ్స్ గురించి కానీ అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసుకుంటే నా కాంటాక్ట్ అవ్వడానికి ఒక ఫామ్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిందో, నిజంగా చాలా బాగుంది. మొబైల్ వర్షన్ కూడా చూడొచ్చు. మొబైల్ వర్షన్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మొబైల్ లో వచ్చేసరికి హోమ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా, చూడొచ్చు మొబైల్ లో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. సింపుల్ గా ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు ఇక్కడ వెబ్సైట్ బిల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంప్లీట్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రెసెన్స్ ఉంది, నాకు ఇక్కడ హలో తేజ కావాలి, హలో తేజ, ఈ విధంగా చేంజ్ అయిపోయింది. సో కంప్లీట్ గా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది, ఈ ఫోటో నేను తీసేయాలి. సింపుల్ గా ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీరు రీప్లేస్ ఇమేజ్ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇక్కడ ఏమన్నా ఫ్రీ ఇమేజెస్ ఉంటే కనుక ఇందులోకి వెళ్ళైనా మీరు డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులోకి వెళ్ళి ఈ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నా. యాడ్ టు పేజ్ చూడొచ్చు, రీప్లేస్ అయిపోయింది ఇమేజ్. యూ కెన్ చెక్ హియర్. అదే నేను ఒకవేళ నా ఇమేజ్ ఇక్కడ పెట్టాను అనుకున్నాను అనుకోండి, ఎడిట్ ఇమేజ్, అగైన్ రీప్లేస్, దెన్ అప్లోడ్ ఫైల్స్. సో నేను ఒక ఫోటో అయితే అప్లోడ్ చేశాను. సింపుల్ గా సెలెక్ట్ క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది ఇమేజ్. ఇలా మీకు నచ్చినట్టు మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ కూడా చేయొచ్చు. ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా టెక్స్ట్ ని చేంజ్ చేయొచ్చు. ప్రతిదీ కస్టమైజ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ కూడా మనకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంది కదా, ఈ ఐకాన్స్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ కూడా మీ ఫేస్బుక్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, టిక్టాక్ లింక్ ఏమైనా ఇవ్వచ్చు అన్నట్టు. అలాగే ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చేంజ్ చేయొచ్చు. మీరు ఇంకా ఏమైనా ఇందులో యాడ్ చేయాలనుకుంటే యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సెక్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన సెక్షన్ ని యాడ్ చేయొచ్చు. లైక్ బ్లాగ్ కి సంబంధించిన కానీ, అపాయింట్మెంట్స్ కి సంబంధించిన కానీ, అబౌట్ మీ, టెస్టిమోనియల్స్, గ్యాలరీ, సోషల్ ఐకాన్స్, ఇలా చాలా ఉంటాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. అలాగే ఇందులో ఏ టూల్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చింది ఏ టూల్స్ తో జనరేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అబౌట్ సెక్షన్ లో కానీ, సర్వీసెస్ లో కానీ, పోర్ట్ఫోలియోలో కానీ అన్నిట్లో అంటనమాట. జస్ట్ ఎడిట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయడం, ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ ఎడిట్ చేయడం, టెక్స్ట్ ఎడిట్ చేయాలనుకుంటే దాని మీద డబుల్ ట్యాప్ చేసుకొని ఈ టెక్స్ట్ ని రిమూవ్ చేసి మీరు టెక్స్ట్ ఎడిట్ చేయడం, అంతే. కొత్తగా ఏమైనా సెక్షన్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గో లైవ్ మీద క్లిక్ చేసుకుంటే వెబ్సైట్ అయితే లైవ్ అయిపోతుంది. బట్ బిఫోర్ దట్ మనకి ఇక్కడ కనెక్ట్ డొమైన్ అని కనిపిస్తుంది కదా, ఈ డొమైన్ కనెక్ట్ చేయాలంటే మనము ప్రెసెంట్ టెంపరీ డొమైన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చేంజ్ డొమైన్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఒక ఫ్రీ డొమైన్ వస్తుందని చెప్పా కదా. 1 year ప్లాన్ తీసుకున్నా, 24 months ప్లాన్ తీసుకున్నా, 48 months ప్లాన్ తీసుకున్నా ఒక 1 year డొమైన్ ఫ్రీగా వస్తుంది. ఆ డొమైన్ మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నట్టు. క్లెయిమ్ యువర్ ఫ్రీ డొమైన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు ఫ్రీ డొమైన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా హోస్టింగ్ తీసుకున్నాను. నాకు వచ్చిన ఫ్రీ డొమైన్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను, అందుకే నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి, మీకు డొమైన్ అయితే కనిపిస్తుంది, గెట్ ఫ్రీ డొమైన్ అనేసి. ఇక్కడ నాకు ప్రైస్ చూపిస్తుంది కదా, మీకు ఇలా చూపించారు అన్నట్టు. సింపుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకొని దాన్ని క్లెయిమ్ చేసుకుంటే సరిపోద్ది. ఆ డొమైన్ అనేది దీనికి కనెక్ట్ అయిపోతుంది. వన్స్ డొమైన్ కనెక్ట్ అయిన తర్వాత గో లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఈ వెబ్సైట్ అనేది లైవ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆ వెబ్సైట్ లింక్ ని ఎవరికి షేర్ చేసినా కూడా వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళకు ఇలానే కనిపిస్తుంది వెబ్సైట్. లైక్ నా వెబ్సైట్ లింక్ అయితే ఇది ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది వెబ్సైట్. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ప్రొఫెషనల్ గా ఉందో వెబ్సైట్ అనేది. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ అబౌట్ మీ పేజ్ అయితే ఇంకా సూపర్ గా ఉంది. ఎందుకంటే అబౌట్ మీ పేజ్ లో ప్రతిదీ డీటెయిల్ గా ఉంది. అండ్ యానిమేషన్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఫొటోస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అలాగే పోర్ట్ఫోలియో కూడా బాగానే ఉంది. పోర్ట్ఫోలియో కూడా మంచిగా డెవలప్
డెవలప్ చేసింది అండ్ గ్యాలరీ కూడా ఉంది, సూపర్ ఉందన్నమాట. సో ఇలా మీరు మీకు నచ్చినట్టు ప్రొఫెషనల్ వెబ్సైట్ ని ఏఐ తోని క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా విత్ ఇన్ 5 minutes లో. నేను చూపించడానికి ఇంత టైం పట్టింది, బట్ మీరు క్రియేట్ చేయడానికి ఇంత టైం పట్టదు, జస్ట్ 5 minutes లో క్రియేట్ అయిపోద్ది. మీకంటూ ఓన్ గా వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నా, వేరే వాళ్ళకి క్రియేట్ చేసి ఇవ్వాలనుకున్నా, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఏఐ తోని క్రియేట్ చేసుకొని ఇవ్వచ్చు. క్లయింట్స్ ని కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకొని జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే సరిపోద్ది, వాళ్ళకు కూడా ఒక ప్రొఫెషనల్ ఏఐ వెబ్సైట్ అయితే క్రియేట్ అయిపోద్ది అండ్ వాళ్ళకి తగ్గట్టు కస్టమైజ్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, అలా మనం హోస్టింగ్ అని యూజ్ చేసి వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా ఏఐ ద్వారా. సో ప్రాసెస్ మొత్తం క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు డెఫినెట్ గా చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.